Good morning, student. How are you? I'm back with your new lesson in Hindi subject. So आज का टॉपिक है कौन అంటే who ఎవరు. సో ఇక్కడ कौन అనే వర్డ్ లెసన్ చదివేటప్పుడు మీకు పోయం ఇది యాక్చువల్లీ పోయం. సో పోయం చదివేటప్పుడు మీకు ఈ వర్డ్ ఎందుకు యూజ్ చేస్తాము, సో టైటిల్ ఎందుకు అని చెప్పేసి మీకు అప్పుడు అర్థమవుతుంది. సో లెట్స్ డిస్కస్ అబౌట్ ద టాపిక్. బిఫోర్ దాట్ మనం కవి పరిచయం అంటే ఆథర్ నుంచి తెలుసుకున్నాం. దీన్ని ఈ పోయం రాసిన వాళ్ళు బాలస్వరూప్ రాగి. సో ఇక్కడ పోయం గురించి మోర్ ఇన్ఫర్మేషన్స్ ఇక్కడ ఏమి ఇవ్వలేదు, జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్. తన పేరు బాలస్వరూప్ రాగి. బర్త్ 1936 ఇయర్లో అయింది. సో ఇతని డెత్ ఇంకా మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఆయన రాసిన రచన అంటే నవల్స్. ఆయన రాసినవి కొన్ని సూరజ్ కా రత్. సో ఇది చాలా ఫేమస్ అన్నమాట. ఇది ఒకటి చాలా ఫేమస్ అయింది. అండ్ he is awarded with Bal Sahitya Award. So Bal Sahitya Award is actually award awarded to the person who make children meaningful అన్నమాట. వాళ్ళు అంటే పిల్లల గురించి కొంచెం మీనింగ్ఫుల్ గా లెసన్స్ లేదా పోయం లాంటిది రాస్తారు చూడండి, అలాంటి వాళ్ళకి ఈ అవార్డు ఇస్తారు. సో ఇతను దానికి ఫేమస్ అన్నమాట. సో this was called introduction about the author. So let's discuss about the topic. So you can see here ఇక్కడ మీకు different figures ఉన్నాయి. స్కై ఉంది, మౌంటైన్, ట్రీస్, సన్, నెక్స్ట్ రివర్, నెక్స్ట్ మూన్, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ రివర్, ఇది రెయిన్బో, నెక్స్ట్ వాటర్ ఫాల్స్, ఫ్లవర్స్. సో ఇక్కడ ఇది ఎందుకు ఈ ఫిగర్స్ అన్ని ఎందుకు, సో దీనికి ప్రతి ఒక్క మీనింగ్ ఇస్తుంది అన్నమాట. సో ప్రతి ఒక్క లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకి. దాని గురించి డీటెయిల్ ఇప్పుడు చూసుకుందాం. ఫస్ట్ లైన్, अगर ना होता चांद रात में हमको दिशा दिखाता कौन. సో చాంద్ అంటే మూన్. సో మూన్ బేసికలీ ఎప్పుడు ఉంటుంది, నైట్ లో ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, अगर ना होता चांद रात में हमको दिशा दिखाता कौन. ఒకవేళ నైట్ లో మనకి మూన్ ఉంటుంది. ఒకవేళ మూన్ లేకపోతే నైట్ లో మనకి ఎలా, మనం ఒకవేళ నైట్ లో మూన్ వచ్చినప్పుడు మనకు ఒక లైట్ ఇస్తుంది. సో ఆ లైట్ వల్ల మనం ఎక్కడైనా వెళ్ళాలన్నా మనకి ఒకవేళ లైట్ లేకపోతే ఆ లైట్ తో మనం ఫాలో చేసుకుని వెళ్ళొచ్చు. ఒకవేళ అదే మూన్ మనకి లేకపోతే వాట్ ఈస్ ద పొజిషన్, మన పరిస్థితి ఏంటిది. अगर ना होता सूरज दिन को सोने सा चमकाता कौन. सेम सूरज, सन. సో నైట్ లో ఇది ఉన్నట్టు డే లో ఒకవేళ సన్ కూడా లేకపోతే వాట్ ఈస్ అవర్ సిచ్యువేషన్. ఫర్ ఇమాజిన్ చేయండి, మన అర్త్ ఒకటే ఉంది, మూన్ లేదు, సన్ లేదు. వాట్ ఈస్ ద సిచ్యువేషన్. మనకున్న 24 అవర్స్ మనకి చీకటి ఉంటుంది, ఎలాంటి లైట్నెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయట లెసన్ చదివేటప్పుడు బయట చూడండి, దిస్ ద డే టైమ్. సో మీకు లైట్ కనిపిస్తుంది బికాజ్ సన్ ఇస్ దేర్. ఒకవేళ మీరు నైట్ లో చూడండి, అగైన్ యూ హ్యావ్ ఎ లిటిల్ బిట్ లైట్ బికాజ్ మూన్ ఇస్ దేర్. ఒకవేళ అవి రెండు లేకపోతే మన పరిస్థితి ఏంటిది, మనం ఎటు వెళ్ళాలన్నా ఎలాంటిది చేయాలన్నా మనకి చేయలేము, బికాజ్ ఈ టూ మెయిన్ థింగ్స్ మనకి ఉండకపో. अगर ना होती निर्मल नदियां जग का प्यास बुझाता कौन. निर्मल नदियां అంటే ఏంటిది, రివర్. अगर ना होती निर्मल అంటే స్వీట్నెస్ అన్నమాట. నిర్మల్ నదియా జగ్ కి ప్యాస్ బుझाता कौन. ఒకవేళ రివర్స్ లేకపోతే ఏమవుతుంది, మనకి తాగడానికి వాటర్ ఉండకపోతుంది. సో మీరు ఇప్పుడు తాగుతున్న వాటర్ యాక్చువల్లీ ఏంటి వస్తుంది, ఇలాంటి రివర్స్ తోనే. ఆ రివర్స్ తో వాటర్ ని కలెక్ట్ చేసుకొని దాన్ని ప్యూరిఫై చేసి దెన్ అగైన్ దే ఆర్ ట్రాన్స్ఫర్ ఇంటూ అవర్ హౌస్ ఫర్ డ్రింకింగ్ పర్పస్. ఒకవేళ ఇలాంటి రివర్స్ లేకపోతే మనకి తాగడానికి వాటర్ ఎక్కడి నుంచి వచ్చేది. अगर ना होते पर्वत मीठे झरने बहाता कौन. సో అగైన్ పర్వత్ is nothing but mountains, hills or hills. సో మీరు ఎప్పుడైనా వాటర్ ఫాల్స్ గమనించారా, झरने is waterfall. సో వాటర్ఫాల్ యాక్చువల్లీ వాటర్ఫాల్ క్రియేట్ ఎలా అవుతుంది, వాటర్ఫాల్ ఎలా క్రియేట్ అవుతుంది, ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ వాటర్ ఫ్లో ఒక్క దగ్గర స్టోర్ కాకుండా వాటర్ ఫ్లో
ట్రావెల్ అవుతూ ఎక్కడైనా మౌంటైన్స్ హిల్స్ నుంచి ఇట్లా డౌన్ ఫాల్ గా పడితే దాన్ని మనం వాటర్ ఫాల్ అని పిలుస్తాం. చూడండి ఇక్కడ పిక్చర్, ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది. ఇక్కడ ఏముంది పిక్చర్ లో, ఇక్కడ వాటర్ స్టోర్ అయ్యింది, దెన్ కొండల మధ్య నుంచి ఇక్కడ కిందికి వచ్చింది. దిస్ ఇస్ కాల్డ్ వాటర్ ఫాల్. సో దాని ఇక్కడ అదే అగర్నా హోతే పర్వత్, ఒకవేళ మౌంటైన్స్ లేకపోతే హిల్స్ లేకపోతే ఈ వాటర్ ఫాల్ వచ్చేది ఎలా? अगर ना होते पेड़ भला फिर हरियाली फैलाता हो. पेड़ అంటే ఏంటి? మీనింగ్ అగైన్ ట్రీ, రైట్? ట్రీ ఒకవేళ ట్రీతో ఉన్న మెయిన్ థింగ్స్ ఏంటిది, మెయిన్ బెనిఫిట్స్ ఏంటిది? అది మనకు కావాల్సిన ఆక్సిజన్ ఇస్తుంది, నెక్స్ట్ మనకు కావాల్సిన ఫ్రూట్స్ లాంటివి ఇస్తుంది, దాని మనకు కావాల్సిన హౌస్ హోల్డ్ థింగ్స్ ఇస్తుంది. సేమ్ అదర్ టైం ట్రీస్ వల్ల మన ఎర్త్ గ్రీనరీ ఉంటుంది, రైట్? సో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అగర్ నా హోతా పేడ్ భలా ఫిర్ హరియాలి ఫైలాతా. ఒకవేళ ట్రీస్ లేకపోతే మన ఎర్త్ సిచ్యువేషన్ ఏంటి? గ్రీనరీ ఉండకపోతుండే. ఫర్ సపోజ్ ఎక్కడైనా మీకు డెజర్ట్ చూడండి, డెజర్ట్ మీకు ట్రీస్ ఎక్కడ ఉండవు. సో ట్రీస్ ఉండకపోతే ఆ ఏరియా ఎలా ఉంటుంది? సో ఓకే, అది శాండ్ కాబట్టి దట్స్ వేర్ దట్. ఒక వేరే ప్లేస్ చూడండి, ట్రీస్ లేకుండా ఒక ఓపెన్ గ్రౌండ్ ఉంది, చాలా పెద్ద గ్రౌండ్, అక్కడ ఒక ట్రీ లేదు. ఆ ప్లేస్ ని ఒక ట్రీ, బాగా ట్రీస్ ఉన్న ఒక గార్డెన్ ని కంపేర్ చేయండి, మీకు ఎలా డిఫరెన్స్ కనిపిస్తుందో. अगर ना होता फूल बताओ खिल खिल कर मुस्कुराता कौन? फूल అంటే ఏంటి? ఫ్లవర్. మీరు ఫ్లవర్ ఎప్పుడైనా గమనించారా? ఏ ఫ్లవర్ చూసినా అది మీరు దాన్ని చూస్తే అది స్మైల్ ఇస్తున్నట్టు ఉంటుంది, క్లోజ్ అవుతున్నట్టు, ఒక స్మైల్ ఇస్తున్నట్టు మనకి కరెక్ట్గా చూస్తే అలా అనిపిస్తుంది. సో తను అదే అంటుంటాడు, అగర్ నా హోతే ఫూల్ బతాओ ఖిల్ ఖిల్ కర్ ముస్కురాతా కౌన్. ఒకవేళ ఫ్లవర్స్ లేకపోతే అలా స్మైల్ గా ఉండే ఫేస్ ని, అలా స్మైల్ గా ఉండే నేచర్ ని మనకి ఎవరు చూస్తారు? అగర్ నా హోతా బాదల్ నవ్ మే ఇంద్రధనుష్ రచ్ పాతా కౌన్. నవ్ స్కై, నెక్స్ట్ ఇంద్రధనుష్. ఇంద్రధనుష్ అంటే ఏంటిది? రెయిన్బో. సో ఈ టూ థింగ్స్ రిలేటెడ్ ఏంటిది? మనకి రెయిన్బో ఎప్పుడు స్కైలోనే ఉంటుంది, అంతగానే ఎర్త్ కింద కట్టలేదు. సో స్కై, ఒకవేళ స్కై లేకపోతే రెయిన్బో ఎక్కడి నుంచి వచ్చేది? సో తను అదే అంటున్నాడు, అగర్ నా పోతే బాధల్లో ఉన్నాయి. ఒకవేళ స్కైలో క్లౌడ్స్ లేకపోతే, స్కైలో క్లౌడ్స్, బాధ అంటే క్లౌడ్స్. సో ఎప్పుడైనా స్కై, డైరెక్ట్ స్కై లేక ఉంటే రెయిన్బో ఫామ్ అవ్వదు. రెయిన్బో ఎప్పుడు ఫామ్ అవుతుంది? మీకు క్లౌడ్స్ ఉన్నప్పుడే. సో తను అదే అగర్ నా హోతే బాదల్ నవ్ మే ఇంద్రధనుష్ బనాతా కౌన్. అంటే ఏంటిది? ఒకవేళ స్కైలో క్లౌడ్స్ లేకపోతే రెయిన్బోస్ ఎక్కడికి వెళ్ళి వచ్చేది. అగర్ నా హోతే హమ్తో బోలో ఏ ప్రశ్న సబ్ ఉఠాతా కౌన్. సో అట్ ద సేమ్ టైం లాస్ట్ ఏమంటున్నారు, ఒకవేళ ఇవన్నీ మనం క్వశ్చన్ చేస్తున్నాం, ఒకవేళ మనమే లేకపోతే ఇలాంటి క్వశ్చన్స్ ఎవరు ఆలోచించారు? రైటే కదా? ఇవి క్వశ్చన్ ఆథర్ ఆలోచించారు కాబట్టి తను ఇలాంటి క్వశ్చన్స్ క్రియేట్ చేస్తారు. ఒకవేళ మన ఆథర్ లేకపోతే మనకి ఇలాంటి క్వశ్చన్స్ రాకపోయేది. సో తను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఇది టాపిక్, చిన్న పోయం. సో లెట్స్ ఎక్స్ప్లెయిన్ అగైన్. అగర్ నా హోతా చాంద్ అంటే ఏంటిది? నైట్ లో ఒకవేళ చంద్రుడు లేకపోతే నైట్ లో మనకి లైట్నెస్ ఎక్కడ వచ్చేది? అట్ ద సేమ్ టైం డేలో డేలో ఒకవేళ సన్ లేకపోతే మనకి డేలో సన్లైట్ ఎవరు ఇచ్చేవాళ్ళు? సో మీకు చెప్పినట్టు ఇమాజిన్ ఇఫ్ ద ఎర్త్ వితౌట్ మూన్ అండ్ వితౌట్ సన్, హౌ ఇట్ విల్ బి. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఎర్త్ ఉంది, సన్ మూన్ లేదు. సో ఎలా ఉంటుంది ఎర్త్? ఎక్కడ చూసినా డార్క్, ఎలాంటి ట్రీస్ ఉండవు, ఎలాంటి వాటర్ ఉండదు, ఎలాంటి లైఫ్ ఉండదు. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం రివర్స్, ఒకవేళ రివర్స్ లేకపోతే ఏమైంది? మనకి తాగడానికి వాటర్ కూడా ఉండకపోతుంది. సో మనం తాగే వాటర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? రివర్స్ నుంచి వస్తున్నాయి. రివర్స్ దాన్ని ఫిల్ట్రేషన్ చేసి దాన్ని డ్రింకింగ్ పర్పస్ ని చేంజ్ చేస్తారు. సో ఆథర్ అదే అంటారు, ఒకవేళ రివర్స్ లేకపోతే మనకి తాగడానికి వాటర్ ఎక్కడి నుంచి వచ్చాయి. నెక్స్ట్ ఒకవేళ మౌంటైన్స్, హిల్స్ లేకపోతే వాటర్ ఫాల్స్ ఎప్పుడు ఏంటైతే మనకి వెన్ రెయిన్ వాటర్ స్టోర్ అవ్వకుండా ట్రావెల్ చేసుకుంటా, దాని పార్టీ ట్రావెల్ చేసుకుంటా హిల్స్ ఆర్ మౌంటైన్స్ మీదకి పడుతుంటే దాన్ని అప్పుడు మనకు ఒక వాటర్ ఫాల్ క్రియేట్ అవుతుంది. సో దాని అదే అంటున్నాం, ఒకవేళ మౌంటైన్స్ హిల్స్ లేకపోతే వాటర్ ఫాల్ ఎలా క్రియేట్ అయ్యింది. సేమ్ అట్ ద సేమ్ టైం
अगर ना होते फूल जेड में तो हमें हंसना सिखाता था. సో అంటే ఫ్లవర్ నేను చెప్పినట్టు ఫ్లవర్ ఎప్పుడైనా ఏదైనా ఫ్లవర్ చూస్తే చూడండి అది కరెక్ట్గా చూస్తే మనకు ఒక స్మైలీ ఇస్తున్నట్టు ఉంటుంది. సో ఒకవేళ पौधे नहीं होते तो ये फूल कहाँ से आता है और हम हंसना कौन सिखाता. नेक्स्ट अगर ना होते बादल होते इंद्रधनुष रचा सकता అంటే ఇది ఒకవేళ స్కై లేకపోయి ఉంటే స్కైలో క్లౌడ్స్ లేకపోయి ఉంటే మనకి రెయిన్బో ఎక్కడ నుంచి వచ్చేది. సో రెయిన్బో రావడానికి మెయిన్ టూ థింగ్స్ ఏంటిది స్కైలో ఉన్న క్లౌడ్స్. సో ఇవి రెండు లేకపోతే మనకి రెయిన్బో కూడా రాకపోతుంది. लास्ट ఏమంటున్నా अगर हम ना होते तो ये सब क्वेश्चन करता అంటే మనమే లేకపోతే ఇలాంటి క్వశ్చన్స్ ఎవరు ఆలోచించారు ఇలాంటి పాయింట్స్ ఎవరు ఆలోచించేవారు ఇలాంటి క్వశ్చన్ ఎవరు అడిగేవారు. సో ఈ విధంగా పోయట్ ఇవన్నీ మెన్షన్ చేసుకొని దాంతో మనం లైఫ్లో ఏం నేర్చుకుంటామో దాంతో మనకు అది ఎలా హెల్ప్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ అ స్మాల్ టాపిక్ కవర్డ్ హియర్. మీకు ఇలా దీంట్లో ఎలాంటి డౌట్ ఉన్నా యూ కెన్ పిక్ మీ నా వాట్సాప్ నంబర్ అక్కడ క్వశ్చన్ చేయండి నేను మీకు ఆన్సర్ క్లియర్ చేస్తాను. సో దీంట్లో ఉన్న మీకు ఒక చిన్న సాంగ్ है नदियों से हमें क्या लाभ है. what are the uses for us from the river అంటే రివర్ మనకి నదుల వల్ల మనకు ఉన్న హెల్ప్ ఏంటిది దాని క్వశ్చన్స్ కి అదొక క్వశ్చన్ మీకు అసైన్మెంట్ ఉంది. దాని ఆన్సర్ రాసి నాకు హోంవర్క్ గా ఒక పేపర్ మీద రాసి నాకు ఫార్వర్డ్ చేయండి. ఇవాళ ఆన్సర్ నంబర్ ఇవాళ గ్రూప్ చేయాలి మీరు అక్కడ ఆ క్వశ్చన్ ఉన్న ఆన్సర్ని పోస్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం మీకు ఆల్రెడీ చెప్పినట్టు యువర్ నేమ్ యువర్ సెక్షన్ యువర్ క్లాస్ అండ్ యువర్ సెషన్ నెంబర్ రైట్ అది రాసి కింద మీ ఆన్సర్ రాసి నాకు ఫార్వర్డ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీరు నన్ను అక్కడ మీరు క్వశ్చన్ చేయవచ్చు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దెన్ అండ్ దేర్ ఇట్సెల్ఫ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రిమైనింగ్ డౌట్ ఉన్న వాళ్ళకి కూడా క్లియర్ అవుతుంది. ఓకే థ్యాంక్స్.